రోజంతా కష్టపడి వచ్చి ఇలా చక్కగా సుఖంగా టీవీ వేసుకుని చూసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. టీవీ వేసావా? కనపట్లేదా? రే జోకులు వేసావు అనుకో జోడించుకుని కొట్టేస్తా. రే ఎండనక వాననక నీ కోసం నెలలు రోజులు సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించి ఆ టీవీ కొంటే దాన్ని జాగ్రత్తగా ఉంచకుండా ఇలా బాధ్యత లేకుండా చూస్తావురా ఎత్తఫా. టీవీ కొన్ని చూడ్డానికే కదా. అవును, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా ఆన్ చేసి కాదు. నాటి డాడీ బాగా ఉక్కుపెడుతుందే. ఏసీ వేసుకుందాం. వచ్చాడు. ఏసీ వేసావా? అన్ని చూసి కూడా అడిగితే వాటే. అంతేలేరా, గోడ లేదు కదా. ఒరే నీకోసం అని చెప్పేసి రోజులు నెలలు సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించి ఏసీ కొంటే దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ ఇలా బాధ్యత లేకుండా వేసుకుంటే వేటరా. మరి ఏసీ వేసుకోవడం కాకపోతే ఇంక దేని కొన్నావు బాబు? ఏడ్చావులే, ఉన్నది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడడానికి కాదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకో. బాబోయ్, అమ్మో ఈ లేడు కదా, కనీసం ఫ్యాన్ అయినా వేసుకుందాం. ఒక్కతో ఊరు పెట్టి నుసరికేలాగైపోతున్నానన్న, కనీసం ఫ్యాన్ అయినా వేసుకునే బాబు. నీకోసం ఎండనక వాననక. బాబు ఆపు. నేను ఆపమంది ఫ్యాన్ కాదు, నీ సొల్లిని. 2500 ఏదేసిన ఆపేమనేవాడు ఎంత వచ్చిందేంటి? డాడీ నా దమన కొడుకు వచ్చేలోపు ఏసీ పెట్టేసుకొని ఫుల్గా ఫ్యాన్ పెట్టేసుకొని బాగా కూల్ అయిపోవాలి. డాడీ సన్నా నన్నేమో ఒక్కలో ముంచేసి నువ్వేమో ఏసీలో తేల్తావా? అంటే అది రామ్ నా కొడక. గైస్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తా.